ఇక్కడ ప్రతి బుధవారం 11 ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తప్పకుండా తీరుతుందంటారు. ముందు అబ్బాయిగా వెనకాల అమ్మాయిగా కనిపించే ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. పూర్వం క్షీరసాగర మథనం చేసినప్పుడు దేవతలందరినీ కాపాడడం కోసం జగన్మోహిని రూపమెత్తుతారు శ్రీ మహావిష్ణువు. ఆ రూపాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులవుతారు. ఇదే విషయం పరమశివుడికి చెప్పగా విష్ణువు దగ్గరికి వచ్చి, బావా నాకు ఈ రూపాన్ని చూడాలనుంది, ఒకసారి చూపించవని అడగగా నయన మనోహరమైన ఆ రూపాన్ని చూసి పరమశివుడు కూడా మోహింపబడతాడు. అలా జగన్మోహిని వెంట పరమశివుడు లోకాలన్నీ తిరుగుతూ చివరికి భూలోకంపై వచ్చి ఆగిన ప్రదేశమే ఈ ర్యాలీ. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అయ్యప్ప స్వామి తల్లి కూడా ఈ జగన్మోహినియే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది ఈ విగ్రహాన్ని మనం చూస్తే. ముందు వైపు పురుషుడిలా వెనక వైపు స్త్రీలా కనిపిస్తారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే కేవలం పద్మిని జాతి స్త్రీకి మాత్రమే ఉండి పుట్టుమచ్చ కూడా ఈ విగ్రహంలో మనం చూడొచ్చు. దేశంలో ఏ వైష్ణవాలయంలో లేని విధంగా మనం గర్భగుడిలోకి వెళ్లి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ప్రతిరోజు స్వామివారి పాదాల దగ్గర గంగాజలం వస్తూనే ఉంటుంది. ఇదే ఆలయం ఎదురుగా శివాలయం కూడా ఉంటుంది. ఈ విగ్రహం అంత అందమైనది నా జీవితంలో ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. రావులపాలెంకి 6 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.